ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఆ చనిపోయిన వానికి తల్లుంది. ఆమెకు ఆ చనిపోయిన కుమారుడు తప్ప ఇంకెవ్వరూ లేరండి. ఆమె ఎంతో బాధపడుతూ దుఃఖములో ఉంది. ఆమెను చూచిన యేసయ్య ఆమెను ఓదార్చి చనిపోయిన ఆమె కుమారుణ్ణి ఒక్క మాటతో లేపి మరలా ఆ తల్లికి అప్పగించారు. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నీ జీవితంలో కూడా, తండ్రి ఈ కష్టము నన్ను ఎంతో బాధిస్తుందయ్యా, ఈ మనుష్యుని వలన నాకు దుఃఖము కలుగుతుంది తండ్రి, ఈ పరిస్థితులతో నేను నలిగిపోతున్నానయ్యా అని నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, కన్నీరు విడుస్తున్నావో, నిన్ను చూచిన నీ తండ్రి, నీ ప్రార్థన ఆలకించిన నీ ప్రభువు ఈరోజు నీ జీవితంలో మేలైన కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానము నీ వద్దకు వచ్చినప్పుడు మోకరించి భయభక్తులు కలిగి ప్రార్థన చెయ్యాలి. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నా సరే నీ తండ్రి నిన్ను ఓదారుస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నారు. మనుష్యులకు అసాధ్యమే, కానీ నీ తండ్రికి, యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. నీ జీవితంలో తిరిగి నువ్వు గొప్ప స్థితికి ఆయన నిన్ను పంపించబోతూ ఉన్నారు. మంచి ఆరోగ్యముతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నారు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకున్న సమస్తాన్ని కూడా ఇదిగో దేవుడు నూతనముగా ఆశీర్వదించి ఆయన చక్కదిద్దబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకోండి. ఆయన వాగ్దానమును బట్టి, వాక్కును బట్టి ధైర్యము తెచ్చుకోండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఇది నా జీవితంలో జరగదు, ఇంకా నా వల్ల కాదు అని. దేవుడు ఆయన నిన్ను ఎరిగినవాడు. నీకు ఏదిస్తే మంచిదో, నీ జీవితంలో ఏది జరిగితే మంచిదో ఆయనకు ముందే తెలుసు గనక ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. సంతోషించు. దేవుడు నూతనమైన కార్యము నీ జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ఇది మనుషులు ఇస్తున్న మాట కాదు, సజీవుడైన దేవుడు, నీ ప్రార్థన విన్న నీ తండ్రి, నీ బాధను చూసిన నీ ప్రభువు ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నారు. ఆనాడు ఆ తల్లి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నా బిడ్డ దూరం అయిపోయాడు అని దుఃఖపడుతూనే ఉంది. చుట్టూ అనేక మంది ఉన్నారు, కానీ ఆమె బాధ ఎవరూ తీర్చలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేక మంది ఉండొచ్చు, కానీ నీ బాధను ఎవరూ తీర్చలేకపోతున్నారేమో. దేవుడు నీ బాధను చూశాడు. నీ జీవితంలో నీ బాధను పోగొట్టి మనుష్యులు చేయలేని కార్యాలు నీ జీవితంలో చేసి దేవుడు నిన్ను సంతోషపరచబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వెక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నా సరే మోకరించి ఈ వాగ్దానం నీ జీవితంలో జరగాలి ఈరోజే అని ప్రార్థించు. యేసు నామంలో నీ జీవితంలో ఒక గొప్ప కార్యము ఈరోజు జరగబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.